జూబ్లీహిల్స్ లో ఊపందుకున్న పంపకాల పర్వం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నే నమ్ముకున్న ప్రధాన పార్టీలు. పంపిణీ మొత్తంపై ఓటర్లలో భిన్నాభిప్రాయాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పంపకాలు మొదలుపెట్టిందంటున్న ఓటర్లు. తమకింకా డబ్బులు అందలేదంటున్న బస్తీవాసులు. ఎన్నికలు వచ్చాయంటే చాలు పోలింగ్కు చివరి 2 రోజులు డబ్బు చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే పోటీలో ఉన్న పార్టీలు, అభ్యర్థులు డబ్బుల పంపిణీపై ఫోకస్ పెడతాయి. ఇప్పటి వరకు తమపై వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఓటుకు నోటు అస్త్రాన్ని రాజకీయ పార్టీలు ప్రయోగిస్తాయి. ఎన్నికల ఫలితం మొత్తాన్ని కూడా డబ్బుల పంపిణీ మార్చే అవకాశం లేకపోయినా ఎన్నికల ఫలితంపై డబ్బుల పంపిణీ ప్రభావం కొంత మేరకు ఉంటుంది. ఓటుకు పార్టీలు ఇచ్చే డబ్బుల ద్వారా తమ నిర్ణయాన్ని మార్చుకునే వారి శాతం 10% వరకు ఉండవచ్చు. ఇక ఈ 10% మంది ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంటుంది. దీంతో ఓటర్లను నోట్లతో ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే 60 నుంచి 70% వరకు డబ్బుల పంపిణీ పూర్తయినట్లుగా తెలుస్తోంది. కొన్ని బస్తీల్లో కొంతమందికి డబ్బులిచ్చి మాకు ఇవ్వలేదు అంటూ ఆందోళన చేస్తున్నారు. మా ఓట్లు మీకు వద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పక్కాగా ఒక పార్టీకి ఓటు వేస్తారు అనే సమాచారం ఉంటే డబ్బులిచ్చినా ఆ ఓట్లు మనకు పడవు అనుకునే పరిస్థితిలో ఆ కుటుంబాలకు డబ్బుల పంపిణీ చేయటం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో స్వల్ప గొడవలు కూడా జరుగుతున్నాయి. డబ్బుల పంపిణీలో స్థానిక నేతలు గోల్మాల్ చేస్తున్నారంటూ కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన శక్తియుక్తులు వడ్డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఓటుకు 6,000 రూపాయలు పంచమని పంపిస్తే స్థానిక నేతలు 2,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, మొత్తం డబ్బులు ఇవ్వడం లేదని కొందరు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అవతలి పార్టీ వాళ్లు ఎంతిస్తున్నారో చూసి దానిపై 500 పెంచి ఇద్దామని మరో పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో మొదట ఒక పార్టీ 1,500 రూపాయలు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ 2,000 నుంచి 2,500 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రెండో రౌండ్లో ఏదైనా పంచిపెడితే అదనంగా మరికొంత ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ రహమత్ నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో 1,500 నుంచి 2,000 పంచిపెట్టగా కాంగ్రెస్ పార్టీ 2,000 నుంచి 2,500 వరకు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లు డబ్బుల పంపిణీ సమయంలో కొంత గందరగోళం చోటు చేసుకుంటోంది. ఏదైనా ఒక ఇంట్లో ఓటరు జాబితా సిద్ధమైన తర్వాత చనిపోయినట్లయితే వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండడంతో పాటు ఓటర్ స్లిప్పులు అందజేయడంతో వాటికి కూడా డబ్బులు అడుగుతూ ఉండడంతో స్థానిక నేతలు చనిపోయిన ఓటర్లను గుర్తించి వీరి జాబితాలో ఆ పేర్లను కొట్టేస్తున్నారు. దీంతో అక్కడక్కడ ఓటర్లకు స్థానిక నేతలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. దీంతో పార్టీలన్నీ పంపకాలపై ఫోకస్ పెట్టాయి. నిఘా వ్యవస్థ, ఎన్నికల సంఘం అధికారులు డబ్బుల పంపిణీ వైపు కన్నెత్తి చూడకపోవడంతో రాజకీయ పార్టీల నేతలు పంపకాల పర్వం సులభమైంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉందనే చర్చ జరుగుతున్న వేళ బీజేపీ ఎవరి ఓట్లను చీల్చబోతోంది, హిందూ ఓట్ల పోలరైజేషన్ సాధ్యమవుతుందా అనే దానిపై ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. డబ్బుల పంపిణీలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన ఓటర్లలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీలుగా డివైడ్ చేసి ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో డబ్బుల పంపిణీ కొనసాగిస్తున్నారు. ఈ డబ్బుల పంపిణీ ఫలితం ఎలా ఉండబోతోందో నవంబర్ 14న తేలనుంది.